వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఎందుకో మీరు హర్ట్ అయ్యారనిపిస్తుంది. హర్ట్ అయ్యానా? నేనా? అది నీ విషయంలోనా? నో వే సంధ్య. అలా హర్ట్ అయ్యే మనిషినే అయితే ఫస్ట్ టైం నీతో మాట్లాడినప్పుడు నన్ను గడ్డిపోచలా తీసి పారేసినప్పుడే నీ జోలికొచ్చేవాణ్ణి కాదు. కానీ ఇప్పుడు మనిద్దరం కలిసి బతుకుతున్నామంటే దానికి కారణం నీ మీద నేను పెంచుకున్న ప్రేమ. ఏ రోజుకా రోజు ఆ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఐ లవ్ యూ సంధ్య, ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. నా మాట మీద, ఈ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే నా నిర్ణయాన్ని గౌరవించు. బాయ్. లతో, లతో, వస్తున్నానండి. తొందరగా టిఫిన్ వడ్డించు. ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేట్ అవ్వకుండా వెళ్ళాలి. ఇదేదో నిన్నే చెప్పొచ్చు కదండి, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా? ఏ ఇప్పుడు చెప్తే ఏంటి? అంటే మీకోసమని ఒక చైనీస్ వంటకం చేస్తున్నాను. ఆ, ఫోన్లో చూసినప్పుడు ఈజీగానే అనిపించింది, చెయ్యాలంటేనే కష్టంగా ఉందండి. చూడ్డానికి చేయడానికి అదే తేడా లత. నేనేది చేసినా మీకోసమే కదండి. సర్లే, ఆఫీస్కి వెళ్ళి తెప్పించుకుంటాను. వస్తాను. లత, చెప్పడం మర్చిపోయాను, కారులో స్నాక్స్ డబ్బా అయిపోయిందో. ఫ్రీ టైంలో నీ టాలెంట్ చూపించి కొత్త రకం స్నాక్స్ చేయి. సరేనండి, నన్ను మీరిలా ఎంకరేజ్ చేయాలే కానీ ప్రపంచంలో వంటలన్నీ మీ పొట్టలోకి పంపించేనా? సర్లే, వస్తాను. గుడ్ మార్నింగ్ ఆకాష్. గుడ్ మార్నింగ్ మావయ్య. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నావా? నీకన్నా నాకెక్కువ ఏది కాదు ఆకాష్. ఎప్పుడూ లేంది పర్సనల్ అంటున్నావేంటి? ఏమైందిరా? ఏదైనా ప్రాబ్లమా? ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం కాదు, ఫ్యూచర్లో ఏమైనా అవుతుందేమో అని చిన్న భయం. సంధ్య అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. ఇష్టమైన వాళ్ళు కష్టపడుతూ ఉంటే కళ్ళకి మనసుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని రోజులంటే అమ్మా నాన్న కోసం ఉద్యోగం చేసింది, ఇప్పుడు తన జీవితం కుటుంబం మారింది. అయినా కూడా ఉదయాన్నే లేచి బాక్స్ రెడీ చేసుకుని ఉరుకులు పరుగుల మీద ఆఫీస్కు వెళ్ళటం అవసరమా చెప్పు? అంటే అది సంధ్యకి జాబ్ చేయడం ఇష్టంరా? ఇష్టమే, కాదనను. కాకపోతే నా సంధ్య ఎప్పుడు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండటం నాకిష్టం. అంతేకాని అలిసిపోయి ఆఫీస్ నుంచొచ్చి నీరసంగా కూర్చుంటే నేను చూడలేను మావయ్య. ఈ కారణాలన్నీ చెప్పి జాబ్కి రిజైన్ చేయమంటే నా మాట వినటం లేదు. అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి నా సంధ్యని పనిగండం నుంచి తప్పించు. సిల్లీ రీజనే చెబుతావో సీరియస్ కంప్లైంటే చేస్తావో నాకు తెలీదు. సంధ్యని మాత్రం జాబ్లో నుంచి తీసే మావయ్య. తీసేయడం ఏంట్రా? నా కంపెనీలోనే బెస్ట్ ఎంప్లాయ్. అలాంటి ఎంప్లాయీని వదులుకోవడం అంటే ఈ కాంపిటీషన్ ప్రపంచంలో నెగ్గుకు రావడం చాలా కష్టం రా. సరే మావయ్య, నేను చెప్పాల్సింది చెప్పాను. నీకు ఎవరి కష్టం ఎక్కువో ఎవరికి ఫేవర్ చేస్తావో నీ ఇష్టం. హలో హలో ఆకాష్, హలో ఆకాష్. ఇప్పటికిప్పుడు సంజయ్ని జాబులోంచి తీసేయడం ఎలా లత? సంజయ్కి పని ఒత్తిడి లేకుండా చూసుకుంటానని చెప్పేలోపు కాల్ కట్ చేశాడు. ఆకాష్ అన్న దాంట్లో తప్పేం లేదండి, వాడి నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది. భార్య కష్టపడుతుంటే
ఏ భర్త చూసి తట్టుకోలేడు. అందులోనూ కొత్తగా పెళ్ళైన జంట ఎప్పుడూ కలిసే ఉండాలనుకుంటారు కానీ ఇలా ఉద్యోగాల పేరుతో దూరం ఎందుకు పెంచుకుంటారు? మన ఆకాష్ ఏమడిగినా కాదనడమే మీకు తెలియదు. అలాంటిది ఇప్పుడు ఎందుకింత ఆలోచిస్తున్నారో నాకు తెలియడం లేదండి. సంధ్య జాబ్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ కోసం. ఇప్పుడు జాబ్ మానేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఏమోనండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి. గుడ్ మార్నింగ్ సంధ్య మేడం. ఏంటి సంధ్య ఇంత లేటుగా వచ్చావు? ఈరోజు లీవ్ తీసుకుంటావనుకున్నాను. హాయ్ సంజయ్ గారు. హాయ్ బాబ్జీ గారు. నీకోసమే చూస్తున్నా మేడం. నిన్ను పెద్ద సార్ పిలుస్తున్నారు. సరే వస్తాను, పద. మ్. ఏమైంది సంధ్య? ఎందుకు డల్గా ఉన్నావు? వచ్చాక చెప్తాను. రామ్మా సంధ్య. గుడ్ మార్నింగ్ సార్. సారేంటమ్మా, ఆకాష్కి నేను మామయ్య అయినప్పుడు నీకు బాబాయ్ అవుతాను, అలానే పిలు. వద్దు సార్. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండింటినీ కలపడం నాకు ఇష్టం లేదు. అయినా మీరు నాకు సార్గానే పరిచయం. కొత్తగా ఇప్పుడు బాబాయ్ అని పిలవడం నాకే కాదు, వినేవాళ్ళకు కూడా ఏదోలా ఉంటుంది. కరెక్టేనమ్మా. సేమియాని కీర్ అన్నా పాయసం అన్నా టేస్ట్ మారదు కదా. నన్నెందుకు పిలిచారు సార్? నిజం చెప్పకపోతే ఆకాష్ ఫీల్ అవుతాడు. చెబితే సంజయ్ లాంటి బెస్ట్ ఎంప్లాయ్ కంపెనీకి దూరం అవుతుంది. ఏం చేయాలో ఏంటో. సార్ చెప్పండి, ఏదైనా ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలా? కాదమ్మా, ఒక హెల్ప్ కావాలి. హెల్పా? దేనికి సార్? చూడమ్మా, ఈ ఆఫీస్లో నీలా సిన్సియర్గా పనిచేసే అమ్మాయిలు మనకి ఎంతమంది ఉన్నారు? అందరూ బాగానే పనిచేస్తారు సార్. నిజం చెప్పమ్మా. అంటే ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళల్లో నీకన్నా బాగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2-3 ఉన్నారు సార్. వాళ్ళల్లో ఒకళ్ళని జాబులోంచి తీసేయాలి. అది కూడా సరైన కారణం చెప్పాలి. లేదంటే రిజైన్ చేయమన్న టైంలో వాళ్ళు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేనమ్మా. సార్, మీకు మీరే ప్రశ్న సృష్టించుకుని నన్ను సమాధానం చెప్పమంటే ఎలా? బాగా పనిచేసే వాళ్ళని కంపెనీలో కంటిన్యూ చేయాలి అనుకుంటారు. కానీ మీరేంటి సార్, ఏరికోరి వాళ్ళనే తీసేయాలనుకుంటున్నారు? తప్పదమ్మా. ఒక్కోసారి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే సిన్సియారిటీ, సెంటిమెంట్స్ ఏదీ చూడకూడదు. అందుకే నువ్వు ఒక మంచి సలహా ఇవ్వమ్మా. సారీ సార్, చేతనైతే ఒకరికి ఉద్యోగం ఇప్పించడానికే సహాయం చేస్తాను, అంతేకాని తీసేయడానికి మాత్రం నేను ఎటువంటి సలహా ఇవ్వను. సరేనమ్మా, నా ప్రశ్నని ఇంకా సులువు చేస్తాను. నిన్ను జాబులో నుంచి తీసేయాలంటే ఏ రీజన్ చెప్తే బాగుంటుంది? వసంత కోకిల జగమంతా గెలుపులా ఎంతసేపు అయిందండి వచ్చి? లైట్లు వేసుకోకుండా ఇలా చీకట్లో కూర్చున్నారేంటి? ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. నేనింటికొచ్చేసరికి ఇల్లాలు లేదు, దీపము లేదు. స్విచ్ అక్కడే ఉంది. లేచి ఆన్ చేస్తే మీరు కోరుకున్న వెలుగు వస్తుంది కదా. లైట్ వేస్తే వెలుగు వస్తుందని నాకు తెలియదనుకున్నావా? లేక బద్ధకంతో వేయలేదనుకున్నావా? నేను చెప్పే వెలుగు కరెంటు వల్ల వచ్చేది కాదు, భర్తకు గౌరవాన్నిచ్చే భార్య వల్ల పుట్టేది. నాకిష్టం లేదని చెప్పినా జాబ్కి వెళ్ళావు.
కనీసం నేను వచ్చేసరికైనా ఇంట్లో ఉండాలి కదా. అంటే నాన్న టాబ్లెట్స్ వేసుకోవడం లేదంటే చూడ్డానికి వెళ్ళాను. వెళ్లే ముందు నాకెందుకు చెప్పలేదు? మా ఇంటికి వెళ్లే ముందు కూడా చెప్పాలా? ఏంటి, మీ ఇల్లా? మరి ఇదెవరిల్లు? ఇది మన ఇల్లు. మనిల్లు మీ ఇల్లు ఏంటి సంధ్య? నీకున్నది ఒకటే ఇల్లు, అది నేనుండే ఈ ఇల్లు. నువ్వు మా అని ఫీల్ అవుతున్నది నీది కాదు, మాధవరావు గారిల్లు. మాధవరావు గారు ఎవరో పరాయి వ్యక్తి కాదు కదండి. ఆయన మా నాన్న. పెళ్ళైనంత మాత్రాన అమ్మా నాన్నని ఎలా వదులుకుంటాను? వదులుకోమనటం లేదు, కాస్త తగ్గించుకోమంటున్నాను. చూడు, ఆయన కొంట్లో బాలేకపోతే నువ్వు వెళ్ళటం కాదు, ఆయనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా చేస్తేనే ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా మంచిది. ఏంటండి మీరు చిన్న చిన్న విషయాల్ని కూడా ఇంత ఇష్యూ చేస్తున్నారు? నీకిది చిన్నదిగా కనిపిస్తుందేమో కానీ ఫ్యూచర్లో ఇలాంటివే పెద్ద పెద్ద గొడవలకు కారణమవుతాయి. ఆ జాగ్రత్తతోనే మాట్లాడుతున్నాను. జాగ్రత్త ఉంటే జరిగింది అర్థం చేసుకుంటారు, లేదంటే మర్చిపోతారు. అంతేకాని భవిష్యత్తు కోసం దాచుకోరు. నేనేం దాచుకోవటం లేదు, నువ్వే మర్చిపోలేనంత చేదు జ్ఞాపకాలు క్రియేట్ చేస్తావేమో అని భయపడుతున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏమోనండి, నాకేం అర్థం కావడం లేదు. ఈ మధ్యన మీరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. కొత్తగా కాదు, నేనెప్పుడూ ఒకేలా మాట్లాడతాను. నువ్వే కొత్త అని ఫీల్ అవుతున్నావు. సరేనండి, మీకు చెప్పకుండా వెళ్ళినందుకు సారీ. సారీనా? ఎందుకు? నేనేం అడగలేదే. మీరు అడగలేదు, కానీ తప్పు చేసినట్టు నాకే అనిపించి సారీ చెప్తున్నాను. అనిపించడం ఏంటి సంధ్య? ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? నువ్వేం చేశావో నీకు క్లారిటీ కూడా లేదా? లేకపోతే వీడితో గొడవ ఎందుకని ముష్టి సారీ చెప్తున్నావా? అలా ఏం లేదండి, నిజంగా ఫీల్ అయ్యి సారీ చెప్తున్నాను. నేను చెప్పిన తర్వాత ఫీల్ అవ్వడం కాదు సంధ్య, ముందే నీకు ఆలోచన రావాలి. ఎక్కడికి? కాఫీ తీసుకొస్తాను. ఇది కాఫీ తాగే టైం కాదు. లేకపోతే మాటలతో కాల్చుకుని తినే టైమా? ఎందుకంత కోపం? వచ్చినప్పటి నుంచి నేనేం చెప్పినా చెప్పకపోయినా పెడార్థాలు తీస్తూ తప్పు పడుతుంటే కోపం రాదా మరి? ఆ విషయానికొస్తే కోప్పడాల్సింది నేను. వద్దని చెప్పిన ఆఫీస్కి వెళ్ళావు, నాకు చెప్పకుండా పుట్టినిల్లు అని ఫీల్ అయ్యే మెట్టినింటికెళ్ళావు. పైగా అది నీ ఇల్లు అని చెప్తున్నావు. చేసిన పనిని సమర్థించుకుంటున్నావు. ఆఖరికి తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు నా మాటకు విలువ లేకుండా ఇన్ని చేసినప్పుడు భర్తగా నేను కదా కోప్పడాల్సింది. మీరు కోపడండి, కాదనను. అంతేకాని అర్థం లేకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నాకు అసహ్యం. అసహ్యం అంతే కదా? నేనేం ఆ మాట అనలేదు. నువ్వన్నా అనకపోయినా నీ మాటని మనసుని అర్థం చేసుకోగలను. కాపురానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా నువ్వు నన్ను అసహ్యించుకున్న రోజుది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఎంత అసహ్యించుకున్నా, ఎంత కోపం పెంచుకున్నా, నా గుండెల్లో మాత్రం నీ మీద ప్రేమ ఎప్పటికీ చెరగదు. ఐ లవ్ యూ సంధ్య. నేనేం చెప్పకుండానే అన్నీ నువ్వు అర్థం చేసుకుంటావని నేను బలంగా నమ్ముతాను. నేను నిన్ను ప్రేమించే భర్తని, నువ్వు నా మాట వినే భార్యవి. ఇది మనిల్లు, నీ ఇల్లు. ఈ 3 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే నువ్వు నేను సంతోషంగా ఉండగలం. నాకు చాలా ఆకలిగా ఉంది, ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఎందుకండి? అరగంటలో వంట చేసేస్తాను. వద్దు సంధ్య, నీకెందుకు శ్రమ? మీ అమ్మా నాన్నల్ని చూసొచ్చి బాగా అలసిపోయినట్టున్నావు. ఈ రోజుకి రెస్ట్ తీసుకో.
కాఫీ నాకా టీ పైకా? ఈ ఇంట్లోనే కాదు, ఈ ప్రపంచంలో ఏ టీపాయ్ కాఫీ తాగదు. మరి ఇచ్చేదేదో నా చేతికి ఇవ్వచ్చు కదా, అక్కడ పెట్టడం ఎందుకు? థ్యాంక్ యూ సంధ్య. సరే, ఇలా వచ్చి కూర్చో సంధ్య. రా, కూర్చో సంధ్య, కూర్చో. నిన్నటి కోపం ఇంకా పోయినట్లేదు, అందుకే ఇలా ఉన్నావు కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు కంటికి కనిపించకపోయేసరికి నా కోపం వచ్చింది సంధ్య. ముందు కోపంలో మాట్లాడినా ఆ తర్వాత నార్మల్ అయ్యాను కదా. నీకోసం బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను, అయినా సరే నన్ను క్షమించవా? ప్లీజ్ సంధ్య, ప్లీజ్. ప్లీజ్ హ్యావ్ ఇట్ సంధ్య. జీవితంలో అన్నీ ఇలా సగం సగం పంచుకుంటే మనకే సమస్య ఉండదు సంధ్య. అర్ధనారీశ్వరుల్లా ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఆది దంపతులకు ప్రణామాలు. రాదివ్య, హాయ్ దివ్య. ఫోన్ చేసి రావాల్సింది, టైం కాని టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. సారీ ఎందుకండి, ఇది సంధ్య ఇల్లు, మీరు తన ఫ్రెండ్. ఇక్కడికి రావడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సంధ్య, నువ్వెళ్ళి దివ్యకి కాఫీ తీసుకొనిరా. హా, అలాగేనండి. దివ్య కూర్చో. మ్, ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చారు? ఏదైనా పనుందా లేక క్యాజువల్గా వచ్చారా? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదండి. ఒక ఇంపార్టెంట్ ఫైల్ నా దగ్గర ఉండిపోయింది, అది సంధ్యకిచ్చి ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నుంచి సంధ్య ఆఫీస్కు వెళ్ళటం లేదు. తను జాబ్కి రిజైన్ చేసింది. వసంత కోకిల జగమంతా గెలుపులా. నాకు సంధ్యనే అన్నీ అనుకున్నప్పుడు తను కూడా నేనే అంతా అనుకోవాలి కదా. అందరికన్నా నన్నే ఎక్కువగా ప్రేమగా చూడాలి కదా. నువ్వు అలానే చేసేదానివి. నిజమైన ప్రేమకి అర్థం అది. నువ్వు నన్ను ఎలా చూసుకునేదానివో ఈ సంధ్యను కూడా అలానే చూసుకోమంటున్నాను. అంతే ప్రేమగా ఉండమంటున్నాను. ఇంత చిన్న విషయం తనకెందుకు అర్థం కావటం లేదు? అది చెప్పడంలో నా లోపమా లేక వినకపోవటంలో తన లోపమా? అత్తమామల్ని అమ్మా నాన్నలుగా పిలుస్తూ భర్త చనిపోయిన తర్వాత వాళ్ల బాధ్యత తీసుకుంది. నిజంగా అది చాలా గ్రేట్. కానీ తనకిప్పుడు పెళ్ళయింది. నేనొక కొత్త జీవితాన్ని నీకిచ్చినట్టే కొత్త ప్రపంచాన్ని తనకు ఇచ్చాను. నువ్వు ఎంజాయ్ చేసినట్టు తను ఎందుకు ఉండలేకపోతోంది? భర్తకు మించిన సంతోషం ఏమైనా ఉంటుందా? నేను చూపిస్తున్న ప్రేమను మించి ఎవరైనా చూపిస్తారా? కానీ సంధ్య మాత్రం ప్రతి క్షణం అమ్మా నాన్న గురించి ఆలోచిస్తోంది. అరే, నేను ఒకనున్నానని కూడా మర్చిపోతోంది. ఇలా చేస్తే నా కోపం రాకుండా ఎలా ఉంటుంది? సంధ్య మనసు నీ మనసులాగే మంచిది. కాకపోతే నీకన్నా ఎక్కువ అమ్మా నాన్నలకు కనెక్ట్ అయింది. అదే తన ప్రాబ్లం. కాదు, ఆ అమ్మా నాన్నలే ప్రాబ్లం. ఒకే ఊళ్ళో ఉండటం వల్లనేమో మాట్లాడితే ఆ ఇంటికి వెళ్ళిపోతోంది.
నన్ను టైంని కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోతోంది. సంధ్య ఇంటికి వెళుతుంటే అమ్మా నాన్నల కోసం వెళుతున్నట్టు మాత్రమే కాదు, పాత మొగుడు గుర్తొచ్చి వెళుతుందేమో అనిపిస్తోంది. అందుకే నాకు నచ్చటం లేదు. ఈ రాకపోకలు కంట్రోల్ చేస్తేనే కానీ సంధ్య పూర్తిగా నా సొంతం కాదు. సంధ్యను ఎలా కంట్రోల్ చేయాలి? ఏదైనా ఐడియా చెప్పు. ఆల్ రైట్, అలానే చేస్తాను. అడిగినందుకు చాలా మంచి ఐడియా ఇచ్చావు సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా కంటికి కనిపించకపోయినా నా మంచి కోరుకుంటున్నావు చూడు, అందుకే ఐ లవ్ యూ సో మచ్. లక్ష్మి, అన్ని వస్తువులు ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయండి. మిగిలిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా? పంతులు గారు వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదు అనకూడదు. అన్నీ ఉన్నాయి, మీరేం కంగారు పడకండి. అయ్యా, రండి పంతులు గారు. అంతా సిద్ధమేనా అయ్యా? అన్నీ రెడీయే పంతులు గారు. పూలమాల తీసుకురాలేదా? ఉంది పంతులు గారు, మరి అలంకరించలేదే? ఇప్పుడే తీసుకొస్తానుండండి. మాధవరావు గారు, చూస్తారేమిటి? అలంకరించండి. ఊరుకో లక్ష్మి. సూర్య భౌతికంగా లేకపోయినా ఇక్కడే మనల్ని గమనిస్తూ మనతోనే ఉంటాడు. అమ్మ ఏడుస్తుంటే ఊరుకోబెట్టకుండా నువ్వేం చేస్తున్నావు నాన్న అని నా మీద కోప్పడతాడు. ఇదంతా ఆచారం కోసం, మన ఆత్మతృప్తి కోసం చేస్తున్నాం కానీ సూర్య సజీవంగా మన గుండెల్లోనే ఉన్నాడు. ఆకలి తెలియకూడదని అడగకుండానే అన్నం తినిపించేదాన్ని, ఎందులోనూ లోటు ఉండకూడదని ముందే మీరు అన్నీ కొనిచ్చేవారు. అలాంటిది ఇప్పుడు అందరికీ దూరం అయిపోయి తీర్చలేని లోటు మిగిల్చాడండి. అన్నం తినిపించిన ఈ చేత్తో దండం పెట్టుకునే గతి పట్టింది. చిన్నప్పుడు అమ్మ ముద్ద నాన్న ముద్ద అని ముద్దు చేసి తినిపించావు. ఇప్పుడు ముద్దలు చేసే దురదృష్టం నాదయ్యింది. కొడుకు సంపాదనతో సంతోషంగా ఉండాలి, వాడు కోరుకున్నట్టే దేశం మొత్తం యాత్రలకు వెళ్ళాలనుకున్నాం. కానీ ఇలా వాడు కట్టించిన ఇంట్లోనే సంవత్సరీకం జరిపించడం కడుపు కోత కన్నా దారుణం. కొడుకంటే ఎలా ఉండాలో లోకానికి చెప్పుకునే వరమిచ్చి వెంటనే లాక్కున్నాడు చూడు. ఆ దేవుణ్ణి నిందించడం తప్ప
మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఏముంది లక్ష్మి? తలరాతలో లేనిది తల బాదుకుని ఏడిస్తే మాత్రం మారుతుందా? దేనికైనా ప్రాప్తం ఉండాలి. బాధపడకు. అన్నట్టు సంధ్యకి చెప్పారా అండి? లేదు లక్ష్మి, నువ్వు కూడా చెప్పకు. మనం చెప్పకపోతే మాత్రం తెలియదనుకుంటున్నారా? పెళ్లి రోజుని ఎంత గుర్తు పెట్టుకుంటుందో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేదండి. గుర్తున్నా మర్చిపోయినా ఇప్పుడు సంధ్యకి చెప్పడం భావ్యం కాదు. అది కాదండి, ఇంట్లో ఈ కార్యక్రమం గురించి తర్వాత తెలిస్తే బాధపడుతుందేమోనండి. తను వస్తే మనం బాధపడాల్సి వస్తుంది. సంధ్య ఇప్పుడు సూర్య భార్య కాదు, ఆకాష్తో పెళ్ళయ్యి సుమంగళిగా బ్రతుకుతుంది. పసుపు కుంకుమలతో ఉన్న అమ్మాయి ఇలాంటి కర్మకాండలకి దూరంగా ఉంటేనే మంచిది. అయ్యా, ఇక కార్యక్రమం మొదలు పెడదామా? సరే పంతులు గారు. వసంత కోకిల జగమంతా గెలుపులా ఈరోజు నా మొదటి భర్త చనిపోయిన రోజు. ఇంట్లో శ్రాద్ధ కర్మ జరుగుతుంది. సరే వెళ్ళమ్మా. ఆఫీస్కి రాకుండా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి నాకు ఫోన్ చేయాల్సింది. అంటే వర్క్ చేయాలని వచ్చాను సార్, కాకపోతే మనసంతా ఏదోలా ఉంది. కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అందుకే మీ పర్మిషన్ తీసుకుని వెళ్దామని. అమ్మా సంధ్య, ఈ ఆఫీసులో ఎవరు ఏం చేసినా క్వశ్చన్ వేస్తాను కానీ నిన్ను మాత్రం ఎప్పుడూ ఏదీ అడగను. నీ మీద అంత నమ్మకం అమ్మా నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉమ్. కూతురు పోయిన తరువాత అల్లుడు గారి ఇంటికి రావడానికి ఏదోలా ఉంది అనసూయ. అయితే మీరు ఊరెళ్ళండి. అప్పులోల గోలని సుప్రభాతంలా వింటూ అక్కడే సిగ్గు మర్యాద వదిలేసి బతకండి. అది కాదు అనసూయ. ఇంకేంటి మరి? అందిని కాడికి అప్పులు చేసి ఊర్లో ఉండలేకే కదా అల్లుడి ఇంటికి వచ్చేసాం. ఇలాంటి టైంలో ఆత్మాభిమానం అవమానం అన్నీ వదిలేస్తేనే ఉండడానికి కొంత చోటు దక్కుతుంది. అంటే అల్లుడు ఏమనుకుంటాడో అని. చనిపోయిన మన కూతురు మీద అతనుకున్న ప్రేమే మన ఆయుధం. దాన్ని ఆసరాగా చేసుకునే ఇక్కడే తిష్ట వేద్దాం. పదండి. పద. అత్తయ్య, మాహయ్య, రండి. ఎలా ఉన్నారు అల్లుడు గారు? బాగున్నాను అత్తయ్య. చూస్తుంటే తినేయడం లేదా అనసూయ? మన అమ్మాయి ఉన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకునేది. కూతురు పోయిన బాధ మనకెంత ఉందో అంతకు మించి అల్లుడు గారిని కొంగదీస్తుంది. అందుకే చూడు ఎలా చిక్కిపోయారు. అది నిజమేనండి. 2 శరీరాలు ఒకే ప్రాణంగా బతికారు. ఆ అమ్మాయి అల్లుణ్ణి చూసి ఊరంతా దిష్టి పెట్టేవాళ్ళు. ఏ పాడు కళ్ళు పడి మన అమ్మాయి ప్రాణం పోయిందో కానీ అప్పట్నుంచి మనము మనతో పాటు అల్లుడు అనాథులుగా మిగిలిపోయాం. అత్తయ్య, నేను మీకు విషయం చెప్పాలి. నేను 2వ పెళ్లి చేసుకున్నాను. అవునా బాబు? మాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. కూతురుతోనే మా బంధుత్వాన్ని కూడా వదిలేసావా? అలా ఏం లేదు అత్తయ్య. మా పెళ్లి ఏ ఆర్భాటం లేకుండా రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగింది. ఒక మంచి రోజు చూసి మేమిద్దరం మన ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నాం. ఈలోపు మీరే వచ్చేశారు. చూశారా అండి అల్లుడు సంస్కారం? మన ఇల్లు అన్నారు. ఆ ఒక్క మాట చాలదా ఆయన గొప్పతనం చెప్పడానికి? అదొక్కటే కాదనసూయ,
మన అమ్మాయి బతుకున్నంతకాలం గుండెల్లో దాచుకున్నారు. చనిపోయిన తర్వాత అందరికీ తెలిసేలా హాల్లో పెట్టుకున్నారు. పద. ఇలాంటి భర్తకి దూరం అయినందుకు నా కూతురు ఏ లోకంలో ఉన్నా చాలా బాధపడుతుంది. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య. ఎప్పటికీ నాతోనే, నా గుండెల్లోనే ఉంటుంది. ఈ మాట చాలు అల్లుడు గారు. జీవితాంతం మీరు మాకు ఆత్మబంధువు అని చెప్పుకోవడానికి. అల్లుడు గారు, పక్కూర్లో బంధువులు పెళ్ళుంటే వచ్చాం. మిమ్మల్ని, మీరిద్దరూ కాపురం చేసిన ఇంటిని చూస్తే మా అమ్మాయిని చూసినట్టుంటుందని వచ్చాం. చూశాం కదా, ఇక బయలుదేరతాం. ఉండండి అత్తయ్య, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే ఎలా వెళ్తారు? కొన్ని రోజులు మాతోనే కలిసి ఉండండి. మీకే లోటు రాకుండా చూసుకుంటాను. వద్దులే బాబు, నువ్వొక్కడివే అయితే పర్లేదు, కానీ నీతో పాటు నీ భార్య కూడా ఉంటుంది కదా. కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో మేమెందుకు? అదీ కాక మేము నీకు బంధువులం, కానీ తనకి కాదు కదా. లేదు లేదు అత్తయ్య, సంధ్య అలా ఎప్పుడూ అనుకోదు. నేనేం చెప్పినా కాదనదు. ఆ మాట నువ్వు చెప్పే బదులు అమ్మాయితోనే చెప్పిస్తే మాకే ఇబ్బంది మొహమాట ఉండదు బాబు. మీ మావయ్య చెప్పింది కూడా నిజమే బాబు. ఒకసారి అమ్మాయిని పిలవండి, మేం కూడా చూసినట్టుంటుంది. తను లేదత్తయ్య, ఆఫీస్కి వెళ్ళింది. ఏంటి, ఆఫీసా? అమ్మాయి ఉద్యోగం చేస్తుందా? అవునండి. అదేంటి బాబు, నీకు ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు కదా? మా సంధ్యనైతే పుట్టింటి కూడా పంపించకుండా ఇంటి పట్టునే ఉండమనేవాడు కదా. అందరూ మన అమ్మాయిలా ఎలా ఉంటారండి? అల్లుడు గారి మంచితనం మనకి తెలిసిందే కదా. ఆయన ఆత్మాభిమానం కన్నా ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి విలువిస్తారు. ఎంత విలువిచ్చినా భర్త ఇష్టాలకి అమ్మాయి గౌరవం ఇవ్వాలి కదా. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం. నేను కాల్ మాట్లాడొస్తాను. అనసూయ, వచ్చిన రోజే డోస్ కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. మన మనుగడ కోసం కొత్తగా వచ్చిన దాని మీద ఎన్ని నిందలు వేస్తే అంత మంచిది. మీరు నోరు మూసుకుని ఉండండి. హలో సంధ్య, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. మన ఇంటికి స్పెషల్ గెస్ట్లు వచ్చారు. స్పెషల్ గెస్ట్లా? అంటే మా అమ్మ నాన్న వచ్చారా? కరెక్ట్ సంధ్య, భలే గెస్ట్ చేశావు. వచ్చిన వాళ్ళు నీకు అమ్మ నాన్నే అవుతారు. అమ్మ నాన్న అవుతారా? అవును సంధ్య, నా సంధ్యకు అమ్మ నాన్న అంటే నీకు అమ్మ నాన్నే అవుతారు కదా. చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చారు. వాళ్లకు మర్యాదలు చేయడానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చే సంధ్య. మామయ్యకి ఫోన్ చేస్తే నీకు ఇప్పుడే లీవ్ ఇవ్వమని చెప్తాను. నేను ఆల్రెడీ లీవ్ తీసుకున్నానండి. ఆల్రెడీ తీసుకున్నావా? ఎందుకు? మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు అక్కడికి ఎందుకు? ప్రతిరోజు వెళ్ళడానికి అదేమైనా గుడా, లేకపోతే వాళ్ళేమైనా దేవతలా? అవును, వాళ్ళు నాకు దేవతలే. నేను వెళ్ళేది గుడికి. పెళ్లికి ముందే ఈ మాట నేను మీతో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నీతో ఆర్గ్యూ చేసే టైం, ఓపిక రెండూ నా దగ్గర లేవు. కాల్ కట్ చేసి తొందరగా రా. నేను రాలేను. నాకు మీ అత్త మామల కన్నా మా ఇంటికి వెళ్ళడమే ముఖ్యం.
అయ్యా అందరూ నమస్కారం చేసుకోండి. అయ్యా చనిపోయిన మీ అబ్బాయి భార్యా పిల్లలు ఉంటే వాళ్ళని వచ్చి నమస్కారం చేసుకోమని చెప్పండి. నా కొడుక్కి నేను నా భార్య తప్ప వేరే ఎవ్వరూ లేరు పంతులు గారు. మీ అబ్బాయికి పెళ్ళయింది కదండి, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం లేదా? ఇక్కడే ఉన్నాను పంతులు గారు. వసంత కోకిల జగమంతా గెలుపునా మీ అబ్బాయి నాకు 5వ తనాన్ని దూరం చేసిన అమ్మ నాన్నల్ని ఇచ్చాడు. మీరు నన్ను దూరం పెట్టద్దు నాన్న. సంధ్య, ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, బాధపడకమ్మా. మిమ్మల్ని ఇంటిని మర్చిపోవడం నాకు చేత కావడం లేదు నాన్న. తెలుసమ్మా, మరి తెలిసి ఎందుకు ఇలా చేశారు? తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించు. నాన్న మీరేంటి ఇలా? వద్దు నాన్న, మీరెప్పుడు ఇలా చెప్పొద్దు. అమ్మా సంధ్య, ఈ రోజు నువ్వు ఇంటికొస్తే గతాన్ని తలుచుకొని మా కన్నిటికి ఎక్కడ తోడవుతావోనని భయపడి నిన్ను పిలవలేదమ్మా. మా కోసం వచ్చిన నీకు ఏడవటం తప్పలేదు. అమ్మా, పాత జీవితాన్ని నేనే కాదు, ఆకాష్ కూడా మర్చిపోలేకపోతున్నారు. ప్రతి విషయంలో ఆయన మొదటి భార్యని గుర్తు చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఆవిడ ఫోటో ముందు దీపం పెడతారు. ఆవిడతో నన్ను పోలుస్తున్నారు, అలా ఉండాలని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు నేను మీ అబ్బాయిని గుర్తు చేసుకుంటే తప్పే ఉంది. అదిగాక ఈరోజు మొదటి భార్య తల్లిదండ్రులు వచ్చారని వాళ్ళకి మర్యాదలు చేయడానికి లీవ్ పెట్టి మరీ నన్ను రమ్మన్నారు. నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చేసాను. అంటే ఈరోజు సూర్య ఆబ్దికమని నువ్వు ఆకాష్కి చెప్పలేదా అమ్మా? ఫోన్లో ఏం చెప్పినా వినే స్టేజ్లో తను లేరు నాన్న. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి తల్లి ఇది? వాళ్ళొచ్చినట్టు ముందే చెప్పొచ్చు కదమ్మా. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇల్లాలు మర్యాదలు చెయ్యాలి, అది పద్ధతి, సంస్కారం. నువ్వు వెళ్ళమ్మా సంధ్య. సరే వెళ్తాను, కానీ మీ ఇద్దరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఆ ఇంటికి కోడల్ని కాకముందే ఈ ఇంటికి కోడల్నయ్యాను, కూతురుగా మారాను. ఎలాంటి విషయమైనా, ఏ కారణమైనా మీరు నన్ను దూరంగా పెట్టాలని చూసినా, అలాంటి ఆలోచన వచ్చినా నేను ఎప్పటికీ అక్కడికి వెళ్ళను. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను. వద్దు తల్లి, వద్దు. ఇంకెప్పుడూ ఇలా జరగదని నేను నీకు మాటిస్తున్నాను, సరేనా? సరే నాన్న, వెళ్ళొస్తాను. వస్తానమ్మా. పొద్దుపోయింది కానీ మీ సంధ్య ఇంకా రాలేదేంటి అల్లుడు గారు? పొమ్మనక పొగబెట్టినట్టు మా మొహాలు చూడ్డం ఇష్టం లేక రాలేదేమో.
ఏమండి, మనం బయలుదేరదామండి. ఇప్పుడా? టైం ఎంత అయిందో తెలుసా? మా నూరుకి లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. బస్సు లేకపోతే ఏదో ఒక ట్రైన్ ఉంటుంది కదండి. జనరల్లో అయినా ఎక్కి వెళ్ళిపోదాం, పదండి. అత్తయ్య ప్లీజ్, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నా మీద అభిమానంతో, మీ అమ్మాయి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారు. ఇది కూడా మీ ఇల్లే. కొన్ని రోజులు ఇక్కడే ఉండమని చెప్తున్నాను కదా. నువ్వు చెప్తావు బాబు, కాకపోతే ఈ ఇంటి ఇల్లాల అనుమతి తీసుకోవడం మంచిదని ఇంతసేపు ఉన్నాం. ఇంకా రాలేదు అంటే మేం రావడం, ఇక్కడ ఉండడం తనకిష్టం లేనట్టే కదా. అదిగో ఎవరు వస్తున్నారు. ఆ అమ్మాయేనా? సారీ అండి, లేట్ అయింది. నమస్కారం అండి. మేమెవరో తెలుసమ్మా నీకు? మీరింట్లో ఉన్నారని ఈయన చెప్పారండి. చెప్పినా కూడా ఇప్పుడే వచ్చేది? అంటే అమ్మా నాన్న ఇంటి దగ్గర ఆలస్యం అయిందండి. దానికి తోడు ఆటోలు కూడా వెంటనే రాలేదు. ఆ ఇంటి నుండి తొందరగా బయలుదేరితే ఆలస్యం అయ్యేది కాదు. ఇప్పుడేంటి ఆటోల్ని బ్లేమ్ చేస్తున్నావా? ఇంట్లో మా అత్తయ్య మామయ్యలు ఉన్నారని తెలిసి కూడా తొందరగా రావాలన్న కామన్ సెన్స్, మర్యాద ఏం లేవా నీకు? ఈరోజు సూర్య చనిపోయిన రోజండి. సూర్యనా? అతనెవరు? నా మొదటి భర్త. సరిపోయింది. మొదటి భార్య చనిపోయినా తర్వాత ఒట్టు తీసి గట్టు మీద పెట్టి తాళి కట్టింది రెండో పెళ్ళమ్మాయికా? ఏంటల్లుడు గారు ఇది? మీ అందానికి, మీ ఆస్తికి వేరే అమ్మాయి దొరకలేదా? ఎవ్వరూ లేనట్టు రెండో పెళ్ళమ్మాయిని చేసుకున్నారా? అల్లుడు గారిది కూడా రెండో పిల్లే కదా, అది మర్చిపోయావా? అల్లుడు గారంటే మగాడండి, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు. ఆడది అలా చెయ్యొచ్చా? ఎంత పాపం అది. ఆడమగకి పెళ్లిలో తేడా ఉండదండి. ఎందుకంటే ఆడదైనా మగాడైనా పెళ్లితో మొదలయ్యే జీవితం ఒక్కటే కదా. అవును, ఒకటే. కానీ నువ్వు ఆ ఒక్క జీవితాన్ని కూడా లెక్క చేయకుండా చెరి సగం చెయ్యాలనుకుంటున్నావు. అందుకే పాత మొగుడికి తద్దినం పెట్టి కొత్త మొగుడు దగ్గరకు వచ్చావు. మీ అమ్మా నాన్న రమ్మని పిలిచారా, లేక నువ్వే వెళ్ళావా? నా అంతటా నేనే వెళ్ళానండి. అలా వెళ్ళాలి అనుకున్న దానివి ఫోన్ చేసి చెప్పొచ్చు కదమ్మా. కాసేపు ఆఫీస్ వర్క్ అని, ఆ తర్వాత నాన్నకు ఒంట్లో బాలేదని అన్ని అబద్ధాలు చెప్పడం ఎందుకు? అబద్ధాలు చెప్పింది నేను కాదండి. ఆయన ఫోన్ చేసినప్పుడు అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలని మాత్రమే అన్నాను. చూసావా అమ్మ మా అల్లుడి గొప్పతనం? ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పినా పెళ్ళం రాకపోతే మేం ఏం అనుకుంటామో అని నీ పొరపాట్లు కవర్ చేయడానికి అబద్ధం చెప్పారు. అంతేనా అల్లుడు గారు? అయినా పోయిన మొగుడితో పాటు అన్నీ వదిలేసుకోవాలి కానీ ఇలా సంబంధం పెంచుకోకూడదమ్మా. అవునా? అయితే పోయిన మీ అమ్మాయితో పాటు మీరు కూడా ఈ ఇంటితో సంబంధాలు తెంచేసుకోవాలి కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అత్తయ్య ప్లీజ్ ఇక వదిలేయండి. టిఫిన్ రెడీ అయింది కదా. సంధ్య వడ్డించు. అత్తయ్య మావయ్య వచ్చి కూర్చోండి. అనసూయ, ఈ ఇల్లు మన అల్లుడు అనుకునేగా వచ్చాం. తనే చెప్తున్నాడు కదా, కూర్చో. కూర్చోండి అత్తయ్య. తప్పుకో.
ఆహా సూపర్. థు, థు. ఏముందత్తయ్య? ఇలాంటి వంటలా బాబు నువ్వు రోజు తినేది? మా సంధ్య ఎలా వండి పెట్టేది? ఉప్పు కారంతో పాటు ప్రేమ మమకారం కూడా కలిపేది. అందుకే రుచి గొప్పగా ఉండేది. ఈవిడ గారు చేసే వంటల్లో ఏదీ లేదు. అందుకే పచ్చి గడ్డిలా ఉంది. లేదండి, బాగానే చేశాను. ఒకసారి మీరు తిని చూడండి. అత్తయ్య చెప్పిన తర్వాత కూడా నేనెందుకు తింటాను? కానీ బాబాయ్ తిని బాగానే ఉందన్నారు కదండి. అంటే నేను అబద్ధం చెప్పానంటున్నావా? ఈ నింద నాకెందుకు బాబు? నువ్వే రుచి చూడు. తినే ముందు బాగోలేదు అంటే నువ్వు బాధపడతావని సూపర్ అన్నాను, కానీ నాకు కూడా నచ్చలేదు బాబు. సంధ్య, నీకు మా వాళ్ళంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. అంతేకాని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తావు? ఇక్కడ ఉండాల్సిన మనసు ఎక్కడో ఉంటే ఎదురుగా ఉన్న వాళ్ళ మీద మర్యాద గౌరవం ఎలా ఉంటాయి బాబు? పదండి అత్తయ్య, బయటకెళ్ళి తిందాం. మావయ్య పదండి. ఏంటో కర్మ, సొంత అల్లుడి ఇంటికొచ్చి బయట తినే గతి పట్టింది. సంధ్య, వస్తున్నానండి. ఏంటండి? అత్తయ్య వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్తుంటే మొహమాట పడుతున్నారు. నువ్వు కూడా చెప్పు. నేనేం చెప్పినా వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. మీరే చెప్పండి. అపార్థాలు చేసుకోవడానికి మేమేమైనా పసిపిల్లలమా? విన్నారు కదా, ప్రతిసారి ఇలానే మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకేం గాని నేను చెప్పమన్నట్టుగానే నువ్వు చెప్పు. ఆయన మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నారండి. అల్లుడు మాటలు చెప్పడం కాదమ్మా, నీ మనసులో ఏముందో చెప్పు. భార్యగా ఆయన మాటని గౌరవించాలి కదండి. గౌరవం ఆయన మాటల మీదే కాని మా మీద రవ్వంత కూడా లేనట్టుంది. చూడండి పిన్ని గారు, గౌరవం అన్నది ఇచ్చిపుచ్చుకునేది, బలవంతంగా లాక్కునేది కాదు. విన్నావా బాబు? ఇప్పుడైనా అర్థమైందా ఎవరు ఎలా మాట్లాడుతున్నారో? ఈ మాటలు చూస్తేనే మేము ఇక్కడ ఉండడం నీ రెండో భార్యకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఏమైంది సంధ్య నీకు? అడుక్కునే వాళ్లతో కూడా ఆత్మీయంగా మాట్లాడతావు. మా అత్త మామలతో మాత్రం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో సార్, చెప్పండి. అమ్మాయి ఆగు. ఈ గొలుసు ఎక్కడిది? ఆయన ఇచ్చారు. ఏంటి, అల్లుడిచ్చాడా? ఏమండి, ఈ గొలుసు గుర్తుందా మీకు? మా నమ్మాయి ఫోన్లో రకరకాల మోడళ్లు చూసి ఎంతో ఇష్టపడి చేయించుకుంది. అవుననసూయ, నాకు కూడా గుర్తుంది. ఆ గొలుసంటే అమ్మాయికి చాలా ఇష్టం. నీకు కూడా అలాంటిదే చేయించమని చెప్పింది. చేయించుకున్న దానికే దిక్కు లేదండి, ఇంకా నాకెందుకు చెప్పండి? మా అమ్మాయి ముచ్చటపడి చేయించుకున్నది అల్లుడుగారు నీకెందుకు ఇచ్చారు? నిజంగా అల్లుడుగారే ఇచ్చారా, లేక నచ్చి నువ్వే తీసుకున్నావా? నేనెందుకు తీసుకుంటానండి? మీ అల్లుడు గారే నేను అడగకుండా ఇచ్చారు. కావాలంటే వచ్చిన తర్వాత ఆయన్నే అడగండి. అల్లుడు మంచితనం కొద్దీ ఇచ్చుంటాడు. మా అమ్మాయి మీద గౌరవంతో నువ్వు వద్దనాలి కదా. బంగారం కదా అనసూయ, ఎలా వద్దంటుంది? ఆయన ఇచ్చారు కాబట్టి తీసుకున్నాను. కానీ దీని విలువ
దీని వెనక వివరాలు నాకు తెలీదు. అవసరం కూడా లేదండి. సమాధానంలో ఈ పొగరే తగ్గించుకోమని చెప్తున్నాను. ఇంతకీ ఈ ఒక్క నగేనా లేక ఉన్న చీరలు నగలు సామాన్లు అన్నీ వాడేసుకుంటున్నావా? నాకంత అవసరం లేదండి. ఆర్భాటాలు పోవడం కన్నా ఉన్నదాంతో సరిపెట్టుకోవడం నాకు అలవాటే. మంచి అలవాటేనమ్మా. వచ్చినప్పటి నుంచి అడగడం మర్చిపోతున్నాను. ఇంతకీ నీ అసలు పేరేంటి? సంధ్య. నిజం చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? అబ్బా వదిలే అనసూయ, నువ్వేమన్నా ఆ అమ్మాయి కోపంగా తీసుకుంటుంది. కోపం కాదండి, ముందు వెనక వివరాలు తెలుసుకోవాలి కదా. అల్లుడు అందగాడు, ఆస్తిపరుడు. మన అమ్మాయి పేరంటే ఇష్టంతో ఉంటాడు. ఇవన్నీ తెలుసుకుని గ్యాలం వేసుంటుంది. అమాయకుడు కదా, పాడిపోయి ఉంటాడు. నిజం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఇంతకన్నా నిజమే ఉంటుందమ్మా. హాయ్ సంధ్య. హాయ్ దివ్య, రా. ఏంటి సడన్ గా వచ్చావు? నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళలేదా? ఎవరమ్మాయి నువ్వు? ఇంతకీ మీరెవరు? సంధ్య అమ్మా నాన్నలం. సంధ్య అమ్మా నాన్నలు ఎప్పుడో పోయారు కదా, మళ్ళీ ఎలా వచ్చారు? ఈ సంధ్య కాదమ్మా, మా అల్లుడి మొదటి భార్య సంధ్య. ఆ అమ్మాయి తల్లిదండ్రులం. ఓ, మీరింకా పోలేదా? ఏంటమ్మా ఆ మాటలు? అంటే మీరు నిన్నో మొన్న వచ్చారు కదా, ఇంకా ఊరికి పోలేదా అని అడుగుతున్నాను. దివ్య, వీళ్ళతో నీకెందుకు? పద రా. మా నమ్మ ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసిందా? ఇంటికి తీసుకొచ్చిందా? మన కూతురుతో పోలికేంటి అనసూయ? ఛాన్సే లేదు. అల్లుడు అమాయకత్వాన్ని మంచితనాన్ని లోకు కట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. ఎవరే బాబు వీళ్ళు? కొంచెం కూడా సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్తారు ఈ హెడేక్ మనుషులు? వెళ్తారో లేదో కూడా తెలీదు దివ్య. అదేంటి అలా అంటున్నావు? అవన్నీ తర్వాత చెప్తాను గాని అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఆల్ ఓకే సంధ్య. అమ్మకి టాబ్లెట్స్ కావాలంటే తీసుకెళ్తూ నిన్నొకసారి చూసెళ్దామని వచ్చాను. నా కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ దివ్య. నిన్ను శ్రమ పెడుతున్నందుకు రియల్లీ సారీ. ఆ రెండు నీ దగ్గరే ఉంచుకో, నాకేం అవసరం లేదు. సరే కూర్చో దివ్య, కాఫీ తీసుకొస్తాను. వద్దు సంధ్య, నేను వెళ్తాను. బయట బాబ్జీ వెయిట్ చేస్తున్నాడు. బాబ్జీనా? బయట ఎందుకు ఉంచావు? లోపలికి రమ్మనాల్సింది కదా. నేనే వెళ్తానంటుంటే ఇంకా వాడెందుకులే. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్ సంధ్య. బాయ్.